మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఏ గాయత్రి, అందరూ కాంపిటీషన్ పూర్తి వెళ్ళిపోతుంటే నువ్వేంటి ఎలా ఉన్నావు? ఏంటి ఏడుస్తున్నావు? నువ్వేం చిన్నపిల్లవా? అవును, ఏనాడు లవ్ చేయడం మొదలు పెట్టాను ఆనాడే చిన్నపిల్లనయ్యాను. అయ్యో, సిగ్నల్ వేశారు రావే. నాకు ఇంకా కృష్ణ దగ్గర నుంచి సిగ్నల్ రాలేదే. అయ్యో, ట్రైన్ కదులుతుంది, రావే వెళ్దాం. రావే, ఎక్కు, ఎక్కవే, ఎక్కమంటుంటే రావే. ఏడవకు, నువ్వు అతన్ని ఆరాధించడం మొదలు పెట్టావు కదా, కృష్ణ ఎక్కడున్నా తప్పకుండా వస్తాడు. ప్లీజ్ రిలాక్స్. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవ్వమంటుంటే వెళ్ళవే. కృష్ణ, నీ ముందు నుంచి నీ అర్హత కూడా నాకు లేదు. నేను నిన్ను ఆలస్యంగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. ఆ రోజు నువ్వు నన్ను తిట్టు తిట్టు అని అడిగావు, కానీ నేను అలా చేయలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను చేసిన తప్పులకి నన్ను తిట్టు, ప్లీజ్ తిట్టు, దయచేసి తిట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆడవాళ్ల వార చూపులతో గవర్నమెంట్ లో పడిపోతారా, కానీ నువ్వు మాత్రం పడకరా కృష్ణ. తిట్టు తిట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏ చేద్దామని ఎలా తిట్టాలనా? బ్రూస్ లీ ప్లస్ పాయింట్ కరాటే అయితే ఆడవాళ్ళ ప్లస్ పాయింట్ కనీరా నడిస్తారు, సూపర్ గా నడిస్తారు. చెప్పరా, నువ్వు తిడతావా లేక వెళ్ళి కుటుంబాన్ని కూడా కలిపి నన్ను తిట్టమంటావా? చెప్పరా. I'm sorry. I'm really sorry. I love you, Krishna. I love you. దీపావళికి ఊరికెళ్ళాలి. ఏంటి ఊరికా? నువ్వు దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి అంతే కదా, ఇక్కడే సెలబ్రేట్ చేసుకో. ఎలా? ఇది మతాబా, ఆ తర్వాత చిచ్చుబుడ్డి, ఆ తర్వాత భూచక్రం. హలో, ఇంకా ఓవర్ గా వెళ్ళావంటే తారా జువ కట్టి నిన్ను పైకి పంపిస్తాను. బీ సీరియస్. సర్లే. నేనే ఊరికే ఇంటికి వెళ్ళట్లేదు. మా ఫ్రెండ్ ఉమా వాళ్ళ ఇంట్లో తెలిసి పెద్ద ప్రాబ్లం అయింది. తర్వాత మా ఇంట్లో మనలో వాళ్ళకి తెలిసి ప్రాబ్లం అయ్యేలోగా మనమే చెప్పేద్దాం. రే కృష్ణ, నువ్వు ఇక్కడున్నావా? నీకు టెలిగ్రామ్ వచ్చిందిరా, మీ నాన్నకి ఏదో ప్రాబ్లం అంట. బయలుదేరు త్వరగా. ఏం లేదు, నువ్వేం కంగారు పడకు గాయత్రి, నేను త్వరగా వచ్చేస్తాను. టేక్ కేర్. ఏ రుద్రమూర్తి, బయటికి రా. బయటికి. నీ వల్ల బాధపడే చివరి వ్యక్తి నేనే కావాలి. వద్దు బాబు, నన్ను పెళ్లి చేసుకుందామని ఆఫీస్కి అమ్మాయిని తీసుకుని వస్తే పెటాకులు చేసి పంపిస్తావా? ఏ రుద్రమూర్తి, ఈ రోజు నీ కథ ముగించిందే, ఇక్కడి నుంచి వెళ్ళాం. బయటికి రా. వదలమ్మా. చెప్పేది ఆ రథంలో వచ్చి గొడవ చేస్తే భయపడతానుకున్నారా? నా సర్వీస్ లో ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూశాను. నాకు ఉద్యోగం చేయటం తెలుసు, ఉతికి ఆడటం తెలుసు. వదలండి. బయటికి రారా. వాళ్ళేదో తాగుచ్చి గొడవ చేస్తున్నారు, మీరు ఆవేశపడకండి. నా మాట వినన్నయ్యా, పడుకో. వీడేరా రుద్రమూర్తి కొడుకు. మీ నాన్న నా పెళ్లి చెడగొట్టాడ్రా. వాడు ఉద్యోగం చూసుకోకుండా లవర్స్ ని విడదీస్తున్నాడ్రా. వాడిని ఇప్పుడే నరికి పోగులేస్తాను. వాడిని సపోర్ట్ చేస్తే నిన్ను నరికేస్తాను. సరే, ముందు మా నాన్నని చంపుతావు, తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్న అడ్డొస్తే అతన్ని చంపి నువ్వు జైలుకెళ్ళి నీ జీవితం నాశనం చేసుకుంటావా? సభాష్. ఓ మనిషి ప్రేమించడం మొదలెట్టాడంటే ఆ ప్రేమ తనలో దానవత్వాన్ని చంపి మానవత్వాన్ని మేలుకొలపాలి. నువ్వు నిజంగా ప్రేమించుండుంటే అది అర్థం చేసుకుంటేవాడివి. చూడు, నీ ప్రేమ ఎందుకు విఫలమైందో కాస్త ఆలోచించుడు. నీ ఫ్రెండ్గా చెప్తున్నాను. నీ మొహం చూసి వదిలేస్తున్నాను. రే రుద్రమూర్తి, నీ కొడుకు వల్ల బతికిపోయావరా? కృష్ణ వచ్చాడా? రండ్రా. వాళ్ళని నేను చేయలేదుగా. చూడరా మీ నాన్న చేసిన పని. ఏంటన్నా ఇదంతా? ఎవరో ఎవరినో ప్రేమిస్తే నీకేంటి? లవ్ అన్న పేరుతో వీళ్ళు చేస్తున్న అన్యాయాలు నేను చూస్తూ ఊరుకోలేను.
నాన్న, ఈ ఊళ్ళో వాళ్ళు మాత్రమే కాదు, ఈ లోకంలో ఎందరో ప్రేమించుకుంటున్నారు. నువ్వు ఒక్కడివి వాళ్ళని అడ్డుకోగలవా? కుదరని పని నాన్న. మీ నాన్న ఊళ్ళో పెళ్లిళ్ళని చెడగొడుతున్నారు. మా అమ్మాయిని కాపాడబోయి మీరు దెబ్బలు తిన్నారు. మీరు బుద్ధి చెప్పటం వల్ల ఎవరితోనో పారిపోవాలనుకున్న నా బిడ్డ మనసు మార్చుకుని ఇంటికి వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. విన్నావా? ఇటువంటి పెద్దవాళ్ళ సంతోషం కోసం నేను ఎందరు లవర్స్ నేను విడదీస్తాను. సర్వీస్ పూర్తయ్యే వరకే కాదు, చచ్చే వరకు విడదీస్తాను. హాయ్ బుజ్జి. హాయ్ అను. తాతయ్య మెల్లిగా మాట్లాడు. ఓకే, వెళ్ళండి. నానా, ఏమ్మా? ఈ సంవత్సరం మ్యూజిక్ కాంపిటీషన్ లోనూ నేనే ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. ఇప్పుడైనా నన్ను ఆశీర్వదించండి నాన్న. లేదమ్మా, నేను అర్హత కోల్పోయి చాలా కాలమైంది. గాయత్రి, వచ్చి రాగానే మీ నాన్నగారిని ఏమైనా విసిగించావా? నాన్నగారితో ఏవేవో మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను, కానీ ఆయన గురించి నీకు తెలీదా? ఈ రోజు కొత్త ఉంది. ఆయన భగవంతుడే మార్చాలి. అదే సరే, పక్కింట్లో ఉన్న వసంతక లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? దానికేం గుండ్రాయిలా ఉంది. కానీ దాన్ని కన్నవాళ్లే కూతురిలా చేసిందే అని అగ్రహారంలో తలెత్తుకోలేక విషం తాగి చచ్చిపోయింది. అయిన వాళ్ళందరూ చచ్చారనుకొని ఏమిటమ్మా ప్రేమలు పెళ్లిళ్ళు? కన్నవాళ్ళ సమాధుల మీద తాజ్మహల్ కట్టకూడదు. ఏమిటే గాయత్రి, ఎప్పట్లాగే ఫస్ట్ ప్రైజా? పైన పెట్టేయి. కానీ ఒకటి గాయత్రి, ఇమీడియట్ గా నీకు పెళ్లి కుదిరిందే అనుకో, కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. నీకొచ్చిన ప్రైజులే చాలు. ఏంటి కట్ట కానుకల మాటలు ఎక్కువయ్యాయి? గాయత్రి పెళ్లి గురించి ఎవరు దిగులు పడక్కర్లేదు. ఈ ఇంటికి పెద్దలు నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నిలబడి? ఓ లోపల వెళ్ళి చూడు. నీకేం తక్కువ లేదు. అత్తయ్య ఏమ్మా గాయత్రి, ఎప్పుడొచ్చావు? ఎన్నాళ్ళు లీవు? 1 వీక్. 1 వీక్? గాయత్రి, నేను ఈ ఇంటికి అల్లుడిగా వచ్చిన దగ్గర నుంచి మీ నాన్నగారు నోరు తెరిచి ఏది మాట్లాడడం లేదు. 365 రోజులు మౌనవ్రతం. ఆయన అన్న, అదే మీ పెదనాన్న, ఆయన తనకు పనికి రాకుండా ఇతరులకు పనికి రాకుండా బతుకుతున్నాడు. ఈ ఇంట్లో అన్ని పనులు నెత్తిరేసుకుని చేసేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. గాయత్రి, ఏంటివి బంగారు గజ్జలా ఉన్నాయే? అది మరి ఎవరిచ్చారు? నా ఫ్రెండ్ కొనిచ్చింది. నేను 65లో పుట్టాను, నాకు 67లో గుళ్ళో చెవులు కుట్టారు. అత్తయ్య అత్తయ్య, కొంచెం ఇలా రండి. కామాక్షి, ఇలా వచ్చి చావు, ఇలా వచ్చి చూడు, నీ చీరను ఎంత పని చేస్తుందో చూడు. అత్తయ్య చూసారా, మీ అమ్మాయి కాళ్ళకు బంగారు గజ్జలు 40,000. మనం తనకు పంపే డబ్బులు మిగిలించుకున్నా 1 గ్రాము గోల్డ్ కొన కుదరదు. అందుకే చెప్పాను, నెత్తి నోరు కొట్టుకున్నాను, ఊటికి పంపొద్దు అని. విన్నారా? ఈ రోజు కాళ్ళ గజ్జలతో వచ్చింది, రేపు మేలో తాళి కట్టించుకోదే నమ్మకం. అల్లుడు గారు, నా కూతురు గురించి అలా మాట్లాడకండి. అది మేలిం బంగారం. కరెక్ట్ గానే చెప్పారు. బంగారాన్ని రుద్ది చూసి విలువ కడతారు. మీ అమ్మాయిని కూడా ఎవడో అలా చూసి విలువ కట్టి పంపించాడు. 40,000 వర్త్ ని ఎవడైనా గిఫ్ట్ గా ఇచ్చాడంటే ఒకవేళ మనసిచ్చి ఉండాలి, లేదా తనని అర్పించి ఉండాలి. అల్లుడు, ఏమిటిదంతా? లేదు నాన్న, ఇది ఒకటి గోల్డ్ కవరింగే. నా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది. నీ మీద నిందలు వేయించిన ఈ గజ్జెలను నూతులు పడే. అల్లుడు, ఒకరి మీద నింద వేసేటప్పుడు అది వారి మనసును ఎంత బాధ పెడుతుందో కొంచెం ఆలోచించాలి. నా పెద్ద కూతురిని ఎంత పవిత్రంగా నీ చేతిలో పెట్టాను, అలాగే దీన్ని కూడా ఒక ఈ చేతిలో పెడతాను. ఆ తులసి మొక్క ఉందే, అది కోట దాటకూడదు. నా కూతురు తులసి మొక్క లాంటిది, దాని మీద నాకు ఆ నమ్మకం ఉంది.
నేను చూపించిన వాడికి తల వంచుతుందే తప్ప నేను తలంచుకున్నట్టు చేయదు. రామ్మా. గాయత్రి, మన మనసులో ఉన్నది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమికులను ఎవరూ విడతీయలేరు. ఇలా నలుగురు ఎదిరిస్తేనే మన ప్రేమ ఎంత బలమైందో రుజువవుతుంది. ఏమైంది? అందరూ ఎక్కడికి పరిగెడుతున్నారు? వెరీ సాడ్ న్యూస్. మన ఉమా లేదు, అది సూసైడ్ చేసుకుంది. ఉమా? ఎందుకు? ఉమా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ లవ్ ఒప్పుకోలేదని ఉమా వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఆత్మహత్య చేసుకుంది. అయ్యో ఉమా! ఉమా, ఎంత ఘోరం చేశావు ఉమా! ఉమా, ఎంత ఘోరం చేశావమ్మా! ఉమా, చూడమ్మా! గాయత్రి, అయ్యో! వాన్లో తడవని వాళ్ళు, లవ్ లో పడని వాళ్ళు లోకంలో ఉండరే. నువ్వు తప్పించుకోగలవా? నీ చెల్లెలు ఒక్కసారి చూడమ్మా! ఉమా! ఏయ్, లేచి రావే. ఏమండి? ఏమండి మన అమ్మాయండి? ఏమండి మన అమ్మాయిని ఒక్కసారి లవ్ చేస్తున్నానని ఎవరితోనో తిరగడం ఎప్పుడు మొదలెట్టిందో ఆ రోజే నాకు సంబంధించినంత వరకు ఇది చచ్చిందంతో సమానం. ప్రేమలో మమ్మల్ని మీరు ఒకటి కానివ్వకున్నా చావులో మేము ఒకటి అవుతున్నామని మన మొహాన ఉమ్మేసినట్టు రాసి పెట్టి చచ్చిందే. ఇది మమ్మల్ని ఇంత అవమానం చేసింది కనుక దీనికి మాకు ఏ సంబంధం లేదు. ఇదిగోండి స్టేట్మెంట్. ఇది అనాథ శవం. రావే, లేచిరా, మర్యాదగా రా. నువ్వు రాకపోయావా నిన్ను చంపి నేను చస్తాను. రా, రావే, రమ్మంటుంటే రా. గాయత్రి, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నా దగ్గరికి రావద్దు. ఎందుకురా నన్ను ప్రేమించావు? ఎందుకు? ఎందుకు నన్ను తాకొద్దు? ఏయ్, ఏయ్, శవాన్ని కూడా తీసుకోకుండా వెళ్ళారే. ప్రేమించడం అంత పెద్ద తప్ప. ప్రేమంటే పెద్దవాళ్ళకి ఎందుకు అంత కసి? ఎందుకు అసహించుకుంటారు? వాళ్ళు కూడా మన వయసులో ఉన్నప్పుడు ప్రేమ విలువ తెలుసుకున్న వాళ్ళే. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రేమను ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసా? పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారనో, ఎదురింటి వాళ్ళు ఏమంటారనో, బంధువులు ఏం తప్పు పడతారనో, లేదా సమాజంలో గౌరవం లేకుండా పోతుందేమోనన్న భయంతో కన్నబిడ్డల సంతోషం కంటే కాకులాంటి లోకులు మాట్లాడే మాటలకి ఎక్కువ విలువ ఇస్తారు. అది మాత్రమే కాదు, వాళ్ళకి అంటూ ఒక ఈగో ఉంది. మనం ఏ హాస్పిటల్లో పుట్టాలి అని నిర్ణయించిన దగ్గర నుంచి మనం చదివే స్కూలు, వేసుకునే డ్రెస్సు అన్నీ వాళ్ళే నిర్ణయిస్తారు. వాళ్ళకి సంబంధించినంత వరకు మన పెళ్ళనేది ఒక పెద్ద కళ. ఆ కళ ప్రేమ అనే పేరుతో కరిగిపోతూ ఉంటే అది చూసి వాళ్ళు భరించలేరు. అంటే మనకు కళలు రావా? ఊహలనేవే ఉండవా? ఎవడో బ్రోకర్తో మా అమ్మాయికి పెళ్లి కొడుకును చూడమంటారు. వాడు ఒక ఫోటో తీసుకొచ్చి ఇతరే పెళ్లి కొడుకంటే దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఒకవేళ ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని అమ్మాయి ప్రేమించుంటే అతన్ని మాత్రం ఒప్పుకోరు. కన్న వాళ్ళు బ్రోకర్ని నమ్మినంతగా తమ బిడ్డల్ని నమ్మడలేదు కదా. నమ్మిద్దాం. మన ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేలా చేద్దాం. ప్రేమ గుడ్డిదని పెద్దవాళ్ళు ఎందుకంటారో తెలుసా? వాళ్ళు దాన్ని చీకట్లోంచి చూస్తూ ఉంటారు. ముందు వాళ్ళ వెలుతులోకి తీసుకొద్దాం. ఎలా? మన పెద్దవాళ్ళకి మన ప్రేమ చివరి వరకు చెప్పకూడదు. అర్థం కాలేదా? మన ప్రేమను గురించి వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వేషానికి గురి అయ్యే బదులు నువ్వెవరో తెలియకుండా మా ఇంటికెళ్ళి, నేనెవరో తెలియకుండా మీ ఇంటికెళ్ళి పరిచయం చేసుకుందాం. వాళ్ళు ఇష్టపడే వాళ్ళేగా మనం ఇష్టపడాలంటున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళేగా మనం పెళ్లి చేసుకోవాలంటున్నారు. ముందు వాళ్ళు మనల్ని ఇష్టపడేలా నడుచుకుందాం. వాళ్లే మనల్ని సెలెక్ట్ చేసేలా ప్రవర్తిద్దాం. నా ప్రవర్తన వాళ్ళకి బాగా నచ్చి, అరేరే అబ్బాయి అంటే ఇలా ఉండాలి, ఇంత మంచి అబ్బాయే మన అమ్మాయికి భర్తగా రావాలి అని మీ అమ్మా నాన్న నిర్ణయించుకునేలా నేను చేస్తాను. అదే విధంగా నువ్వు మా కుటుంబంలో అందరి మనసులోనూ స్థానం సంపాదించి వాళ్ళ నోటితోనే ఈ అమ్మాయే మన కుటుంబానికి కోడలుగా రావాలరా అని నన్ను అడిగేలా చెయ్యి. అలా చేయగలిగితే ప్రేమను గెలిపించుకోవడానికి మనం పోరాడాల్సిన అవసరం లేదు. మన ప్రేమ గెలవడానికి వాళ్లే పోరాడతారు. ఏ కాలంలోనూ పెద్దవాళ్ళ పిల్లలకి శత్రువులు కానే కారు. మనమే వాళ్ళని మిత్రులుగా చూడటం మర్చిపోతున్నాం. మనం కన్నవాళ్ళకి దూరం కానక్కర్లేదు. ఆ కన్నవాళ్లే మనకు దగ్గర ఏటి చేద్దాం. ఎంతకాలం వెయిట్ చేయాలి? ప్రేమించుకునేటప్పుడు ఒకరి కోసం ఒకరు ఎంతకాలమైనా వెయిట్ చేస్తాక, అదే విధంగా ఈ ప్రేమ గెలవాలంటే మన పెద్దల అంగీకారం కోసం ఎంతకాలమైనా వెయిట్ చేయాలి. ఇదంతా
ప్రాక్టికల్ గా జరుగుతుందనుకుంటున్నారా? లవ్ చేసేవాళ్ళు దేన్నైనా ప్రాక్టికల్ గా డీల్ చేయగలరు. ఎంత ఓర్పు, ఎంత నిదానం. గాయత్రి, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. మీరిద్దరూ ఎలాగైనా కష్టపడి ఒకటయ్యారంటే ఆ రోజేనే నిజమైన లవర్స్ డే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎక్కడ అడిగినా గాయత్రి లేదంటున్నారే. వేర్ ఈస్ గాయత్రి? మా అమ్మాయి గాయత్రి ఎక్కడ? ఏంటి అని ఓకేనా? లవర్స్ కి మీరు హెల్ప్ చేస్తున్నారా? మీ సంగతి వచ్చి తెలుస్తా. అవును, ఆ రాస్కెల్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? నువ్వు చెప్పి మీ ఇంటి గురించి నేను తెలుసుకోనక్కర్లేదు. ఎందుకంటే అది నా కాబోయే మావగారి ఇల్లు. మా గాయత్రి కృష్ణ ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేదో పోలీసులు పిలిపించి నీ షాప్ కి సీల్ వేయ. వద్దండి, బహుశా బస్ స్టాండ్ వైపు వెళ్ళి ఉండొచ్చు. బస్ స్టాండ్ కా ఎస్కేప్? అయ్యో, నేను చెడగొడతానేమో. పదండ్రా. ఈ రెండు ముళ్ళలో ఒకటి కావడం ఏ విధంగా ఎవరూ ఆపలేరు. అదే విధంగా మన ఇద్దరు ఒకటి కావడం ఎవరూ ఆపలేరు. నా గుర్తుగా అది నీ దగ్గర. ఆ? ఏంటి గాయత్రి చిన్న పిల్ల? అయ్యయ్యో, పబ్లిక్ గానే ముద్దు పెట్టుకుంటాడే. See you, Krishna. See you. Take care. Ah. All the best. Take care, గాయత్రి. బాయ్. వస్తాపండి, నా మరదలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. హలో, ఎవరైనా హెల్ప్ చేయండి. వస్తాపండి. అయ్యయ్యో, లిఫ్ట్ ఇవ్వండి. ఇవ్వరా? మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే తెలిసేది. పోలీస్ జీప్. నువ్వా? కొంచెం స్లోగా వెళ్ళండి సార్. రే దిగరా. నేనా? దిగు. మీరెవరు? నన్నే ఎవరిని అడుగుతావా? అసలు ఎవరండి మీరు? నేనా అక్కమ్మగుండ్రా. అక్కమ్మ కూడా సినిమా పేర్లో ఉందేంటి? అది నా బిరుదురా. టోటల్ ఫ్యామిలీకి నేనే హెడ్డుని. గాయత్రి అక్కమ్మగుండి. నేను మీకోసమే వస్తున్నానండి. నా కోసమా? మీ మరదల్ని లవ్ చేస్తున్నాను. ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేశావు? కాలేజీకి పంపిస్తే లవ్ చేస్తావా? లవ్ చేసే వాళ్ళందరినీ షూట్ చేయాలరా? ఏంటి మన జీప్ లో ఎక్కి లవ్ గురించి నోటు కూర్చొని మాట్లాడుతున్నాడు? నీకోసం బ్రేక్ కూడా వేయకుండా డ్రైవ్ చేసుకొస్తున్నాను. నువ్వు ఇంకొకరి లవ్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నావా? మేము లవర్స్ తెలుసా? అయ్యో, నన్ను వదిలేయండి. బతుకుంటే పొలుసాగు తింటాను పంతుల్ని. పంతులువా? ఇంట్లో తెలియకుండా మేము చేసుకునే పెళ్లికి పంతులు దొరకలేదని చూస్తున్నాం. సమయానికి దొరికావు. రే దిగరా. మా పెళ్ళేదాకా నిన్ను వదలం. హలో, వీడి సంగతి మేము చూసుకుంటాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యో అడుగురా కృష్ణ, ఎక్కడా కనపడ్డే? రే కృష్ణ, రే గాయత్రి వాళ్ళ బాబు జీపులో వెళ్తున్నాడు రా. వాడి సంగతి మేము చూసుకుంటాం. వాడికి విషయం అంతా తెలిసిపోయింది. కాళ్ళు చెదిరించేస్తారా? ఓకేరా. హ్యాపీగా ఉండు. బాయ్. ఓకే. లిఫ్ట్. ఛే, ఎంత మోసం. మనిషికి మానవత్వం లేదు. హలో, ప్లీజ్ లిఫ్ట్, లిఫ్ట్. థ్యాంక్ యూ. ధర్మాత్మలు. నాశనం అయిపోతారు. అబ్బో. మా కృష్ణ పెళ్ళి వరకు నిన్ను బయటికి వదలవరా. నన్ను ఏమైనా క్రాస్ పెట్టనుకున్నారా? కరెక్ట్ బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. నా మరదలు ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి రా. ఏంటి తెలీదా? ఏం చెప్తారు? భీమిలి పక్కన తగర పోలసలో నాగభూషణం ఇంటికి వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నాగభూషణం గారి ఇల్లు ఎక్కడ? నాగభూషణం గారా? అదే సబ్ రిజిస్టర్ రుద్రమూర్తి గారి ఇంటికి పక్కన. ఆయన ఇల్లా? ఆ, ఆ పోలీస్ జీప్ వెనకాతల వెళ్ళండి. అది ఎక్కడికి వెళ్ళి అవుతుందో దాని పక్కిల్లి అయింది. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ ఏం జరుగుతుందో ఏమో. ఏం జరిగింది చెప్పండి. ఉమ్మడి గొడకి బట్టలు ఆరేసుకోవడానికి 4 మేకులు కొట్టాం. బదులుగా నేను మేకులు కొడతానని వాడు కొట్టిన మేకులు చూడండి అయ్యా, అన్ని గడ్డపార్లు. దీనికోసమే ఆటోలో తీసుకొచ్చి మరీ కొడుతున్నాడు. ఏమండి ఏం చేస్తున్నారు? మేకులు కొడుతున్నా. ఇవి మేకులా? వాడు కొట్టింది చిన్న మేకులు, నేను కొట్టేది కొంచెం పెద్ద మేకులు. ఏంటండి ఇలా చేస్తున్నారు? ఈ రోజు గాంధీ వర్ధంతి. జాతిపితకు వందనం చేస్తుంటే ఏంటని అడుగుతామేంటయా? మీరు కూడా నాతో కలిసి వందనం చేయండి. జై హింద్. సరే పోయి మీ పనులు మీరు చూసుకోండి. ఇంకా 5-6 మేకులు కొట్టాలి. ఒక్కని కొట్టాలంటే తల ప్రాణం తోకొచ్చి వస్తున్నా. ఈ గొడవలని ఎప్పుడు ఆపుతారండి? ముందు వాళ్ళు ఆపమనండి, తర్వాత ఆపుతా. మా ముగ్గురు పిల్లల మధ్య గొడవ ఎక్కువయ్యి మా ఆవిడ కోపంతో అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. పోతే పోనీలే, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటామని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళా. అక్కడ ఈ రుద్రమూర్తి మొదటి పిల్లలతోటే కాపురం చేయలేని చవట నీతో మాత్రం ఏం కాపురం చేసి చేస్తాడని చెప్పి దాన్ని చెడగొట్టాడు. ఆ రోజు సంకలో బిడ్డతో వెళ్ళిపోయిన నా పిల్లం తిరిగి రానేలేదు. అప్పటి నుంచి విరహంతో నా గుండెలు నేనే కొట్టుకుంటున్నాను. ఇప్పటికి గడ్డపార మాత్రమే, ఇక మీదటంతా బుల్డౌజరే. సార్,
నా మాట విని గొడవ ఆపేయండి సార్. ముందు వాళ్ళు కొట్టిన మేకలు పీకేమనండి. మేము కొట్టిన మేకులు మేము ఎప్పుడో పీక్ పారేసాం. అలా రండి దారికి. సారీ సార్, స్టేషన్కి వెళ్తే అంత దూరం వెళ్ళి ఏం పీకారని అడుగుతారు. కనీసం ఇవైనా పీకుతాం. మీరు ఉండండి సార్. అవి కొట్టిన వాడు పీకితేనే వస్తాయండి. నేను పీకుతాను చూడండి. డాడీ, డాడీనా? ఎవరమ్మా నువ్వు? నన్నే ఎవరైనా అడుగుతున్నావా? నన్ను సరిగా చూడు. ఈ ఒంటికన్ రాకాసికి ఎంతకన్నా కనపడదు కానీ నువ్వే ఎవరో చెప్పు. నేనే డాడీ, నీ కూతుర్ని, వైదేహిని. ఏ నమ్మకం లేదా? నేనే నీ కూతుర్ని డాడీ. ఇంత అందమైన అమ్మాయి నా కూతురు అంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మలేవు డాడీ, నమ్మలేవు. ఇన్ని సంవత్సరాలు కన్న కూతురు ఎలా ఉంది, ఏమైంది అని చూడ్డానికైనా వచ్చావా? నే వెళ్తాను. అమ్మ కరెక్ట్ గానే చెప్పింది. అమ్మకి తెలియకుండా నేను వచ్చాను చూడు. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నే వెళ్తాను డాడీ, నే వెళ్తా. వైదేహి, నా తల్లి వచ్చావా? మీ అమ్మ వస్తుందేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. తను రాకపోయినా నువ్వైనా వచ్చావు. అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవు కదా. నిన్ను వదిలిపెట్టి నేనెందుకు వెళ్తాను? ఇక మీద నీ పక్కనే ఉండి అన్ని చూసుకుంటానుగా. ఇప్పుడు నా బిడ్డ కూడా వచ్చేసింది. ఇక రోజు కురుక్షేత్రంలో వారసేనే. ఏమ్మా, రామ్మా పోదాం లోపలికి. అలాగే డాడీ. నమస్కారం అండి. ఆగండి, ఈ సంగతి తర్వాత చెప్తా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.